యేసు మా జీవితం ఎంతో ఆనందం. యేసుతో నా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. సామ్ నెంబర్ 42, కీర్తనలో 42వ కీర్తన. కీర్తనలో 42వ కీర్తన 5వ చరణాన్ని మనం చదువుకుందాం. తదుపరి లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనము నుంచి మనం చదువుకుందాం. అందరూ తీయండి పరిశుద్ధ గ్రంథాలు. పరిశుద్ధులైతే మీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండాలి. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని దినదినము చదువుతూ ఉండాలి. పరిశుద్ధుడైనటువంటి దేవునితో మీకు సహవాసం ఉండాలి. అన్లెస్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ హోలీ మెన్, హోలీ పీపుల్. అంటే ఒకవేళ కాని పక్షంలో మనం దేవుని లెక్కలో ఉన్న పరిశుద్ధులుగా మనం ఉండమనే విషయాన్ని గమనించాలి. చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథాలు మన చేతిలో ఉన్నాయా? అందరి చేతుల్లో తీయగలరా? తీసారా? ఓకే. చదువు రానోళ్ళు పరిస్థితి వినడమే కాబట్టి శ్రద్ధతో వినండి. మీరు అటు ఇటు చూడొద్దు. బైబిల్ ఏదో తెరిచినట్టుగా అటు ఇటు తిప్పొద్దు. ఏం ఉపయోగం లేదు. మీకు రాదు కనుక మీరు చదివేది వినండి చాలు. దేవునికి స్తోత్రం. 42వ కీర్తన 5వ చరణం అన్నాను కదా, అది చదువుదాం చూడండి. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. నెక్స్ట్ లూకాసు వార్త 12వ అధ్యాయం 19 నుంచి 21 వరకు. ఇప్పుడు మీరు అందరూ చదవండి త్వరగా. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పాను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాలను మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ పరిశుద్ధ లేఖన భాగంలో ఉన్న ఈ 2 భాగాలు ఎందుకు చదివించానంటే, తెల్లవారుజామున ప్రభువు నా హృదయంలో ఈ మాటలు ఉంచారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ రోజున కూడా సంఘములో కూడా లోకములో కూడా 2 రకాల వర్గాలు ఉన్నారు. ఒకరేమో దేవుణ్ణి స్తుతించాలి, ఇంకనూ ఆయనను స్తుతించాలి, ఇంకనూ ఆయననే ఆరాధించాలి అనేవాళ్ళు. మరొకరు ఎలాంటి వాళ్ళు అని అంటే, నా ప్రాణమా నీకు లోటేముంది కదా, ఇప్పుడు తిను, త్రాగు, సుఖించు, సంతోషించు అని చెప్పుకుంటూ ఉన్నటువంటి వంతులోనే ఉన్నారు. అంటే ఒక వర్గమేమో దేవుని వెతుకుతున్నారు, ఒక వర్గమేమో ప్రియులారా లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడంబమని ఇలాంటి వాటిని వెతుకుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఈ 2 రకాలుగా విభజన చేయొచ్చు. ఏ సమాజంలోనైనా ఈ 2 గుంపులు ఉంటాయి. ఏ చర్చ్ అయినా కూడా, ఏ స్థలంలోకి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కూడా, ఏ దేశంలోకి వెళ్ళినా కూడా, ఏ కొండల్లోకి వెళ్ళినా, లోయల్లోకి వెళ్ళినా, ఎనీవేర్ వీ కెన్ సీ దీస్ 2 గ్రూప్స్. ఎక్కడైనా సరే మనం ఈ 2 గుంపులను చూస్తాం. ఇంతకీ మనం ఏ గుంపులో ఉన్నాము? ఏ గుంపులో ఉన్నాం? మీరే అంచనా వేసుకోవాలి. నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, సంతోషించని చెప్పుకునే గుంపులో ఉన్నామా, లేకపోతే నా ప్రాణమా నువ్వేం చెయ్యి, స్తుతించు దేవుణ్ణి అనే గుంపులో ఉన్నామా? నా వంక చూస్తారేంటి? మీరు చెప్పాలి ఏ గుంపులో ఉన్నారో. 2 గుంపుల్లో మాత్రం ఉండడం సాధ్యం కాదు సుమా. 2 గుంపులలో ఉండడం సాధ్యం కాదు. ఒక గుంపులోనే మనం ఉండగలం. ఒకవేళ గనక ఈరోజు దేవుని ఘనపరిచే గుంపులో ఉన్నామనుకోండి ప్రియులారా, దేవుడు మనల్ని ఘనపరిచే గుంపులో ఉంటాం మనం. దేవునికి స్తోత్రం. నా మాట అర్థమైందా మీకు? 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము ప్రియులారా 30వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 1 సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనం, 30వ వచనం చివరి భాగం. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారము అందుదురు అన్నాడు కదా.
ఆయన ఘనపరిచే వారికి ఏం కలుగుతుందంట? ఆయన వారిని ఘనపరుస్తాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఒకవేళ ఆయనను తృణీకరించేవారు ఏం పొందుతారు? తృణీకారం అందుదురు. ఈరోజు మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఆయన ఘనపరిచే వంతులో ఉన్నామా? మనం నిజంగా మనం ఘనపరచబడతాము. ఘనత అంటే దేవుడిచ్చేటువంటి ఘనతది. ఘనత అంటే మనం పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం ప్రియులారా మనము ఏదో చేసి గడించేదిగా ఈ లోకం చెప్పుకునేది. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు ఘనత కలుగ చేస్తాను, ఎందుకంటే నీవు నన్ను ఘనపరుస్తున్నావు గనుక. ఇంతకే మనం ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి ఘనపరచాలి. ఎందుకు? కారణం ఏంటి అని అంటే ఆయనే మనల్ని నిర్మించాడు గనక మనం ఆయన ఏం చేయాలి? ఘనపరచాలి. ఎవరినో పోల్చుకుని నీ జీవితాన్ని చూసుకుని నీవేమాత్రం కూడా ఆ నిరాశ చెందకూడదు. ఒకరికి కళ్ళు ఇచ్చాడు, మరొకరికి కళ్ళు ఇవ్వలేదు, రెండూ కూడా ఆయన ఇష్టం చొప్పునే చేశాడు. ఒకరికి కాళ్ళు ఇచ్చాడు, మరొకరికి కాళ్ళు ఇవ్వలేదు, రెండూ కూడా ఆయన ఇష్టం చొప్పునే చేశాడు. ఒకరికి వినికిడిచ్చాడు, మరొకరికి వినికిడి ఇవ్వలేదు, రెండూ కూడా ఆయన ఇష్టం చొప్పునే చేశాడు. ఒకరికి మాటనిచ్చాడు, మరొకరికి మాటనివ్వలేదు, రెండూ కూడా ఆయన ఇష్టం చొప్పునే చేశాడు. ఇలా చూస్తే అంతా కూడా ఆయన ఇష్టం వచ్చినట్టుగానే చేశాడు. అంతేగాని నీ ఇష్టమైనట్టు నిన్ను చేయలేదు, నా ఇష్టమైనట్టు నన్ను చేయలేదు. నీకు అర్థమైందా? కాబట్టి నువ్వేమై ఉన్నావో దానిని బట్టి ఏం చేయాలనంటే దేవుణ్ణి నీవు ఘనపరచాలి. ఫస్ట్ పాయింట్ నువ్వేం చేయాలి? నువ్వేమై ఉన్నావో, ఎలా నిర్మించబడ్డావో ఆ నిర్మాణమును బట్టి దేవుని యొక్క అనంత జ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి ఆయన యొక్క నేర్పరితనాన్ని, అద్భుతమైనటువంటి ఆ కళను మనం ఏం చేయాలనంటే ఘనపరచాలి. అర్థమవుతుందా? ఏం చేయాలి? ఘనపరచాలి. ఒక చిత్రాన్ని చూడగానే అబ్బా ఎంత బాగా గీసాడు అంటాం. ఒక ప్రియులార ఇంటిని చూడగానే అబ్బా ఎంత బాగా కట్టారు అంటాం. ఏమండి? ఒక్కొక్క విషయాన్ని చూసినప్పుడు వెంటనే మనకు గుర్తొచ్చేది ఎవరంటే దాని వెనుక నిర్మించినటువంటి నిర్మాణకుడు గుర్తొస్తాడు. ఓకే, నా మాట నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు మనం దేవుని చేత నిర్మించబడ్డాము. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రియులారా దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాము అని అంటే మనకు ఒక గ్రహింపు ఉంది, దేవుడు మనలను నిర్మించాడు అని చెప్పి. అవునా కదా? మనము ఆయన నిర్మించలేదు, ఆయనే మనలను నిర్మించాడు. ఇది మొట్టమొదటి ప్రియులారా ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనలను నిర్మించింది దేవుడే. అర్థమవుతుందా? ఇంకా మీకు అర్థం కావడానికి దేవుని పరిశుద్ధ లేఖనంలో అనేకమైనటువంటి వాక్య ఆధారాలు ఉన్నాయి. దయచేసి ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 4వ వచనం చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరుగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ప్రియులారా చెప్తున్నాడు. ఆయన యెహోవా వాక్కు నాకు ఇలాగ సెలవిచ్చాను. ఏమంటున్నాడంటే గర్భములో నేను నిన్ను రూపించాను, రూపించిన తర్వాత కాదు, రూపించక మునుపే నేను నిన్ను ఎరిగి తిని అని అన్నాడు. ఏమంటే పైన ఫ్యాన్లు తిరుగుతున్నాయి, మీకు ఇంత సుఖాలను కల్పించి ఇంతగా చేస్తే కనీసం మీరు సరిగ్గా స్పందించట్లేదు. ఓకే, గర్భములో నిన్ను రూపించిన వాడును నేనే అని చెప్తున్నాడు ఆయన. రూపించిన తర్వాతనే ఎరగడం కాదు, రూపించక ముందే నిన్ను ఎరుగుదును అని అంటూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మనల్ని రూపించాడు. ఎప్పుడు రూపించాడు? ఇప్పుడంటే స్కానింగ్లు వచ్చినాయి, ఇప్పుడంటే ఎక్స్రేలు వచ్చినాయి. ఒకప్పుడు ఇవేమీ లేవు. దేవుడు చెప్తేనే అర్థమవుతుందా? ఇదిగో అమ్మాయి, నీ గర్భవాసమున కొడుకు పుడుతున్నాడు, ఆ కొడుకు నీవు పలానా పేరు పెడతావని దేవుడు చెప్తేనే ఎవరికి అర్థమైంది? ఆనాడు ప్రియులారా స్త్రీలకు అర్థమయ్యింది. ఇదిగో నీ గర్భవాసాన కొడుకునివ్వబోతున్నానని చెప్పి పురుషులకు అర్థమయ్యింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుని మాట ఎంత తిరుగులేనిదో చూడండి. నిజంగానే దేవుడు అన్నట్టు బిడ్డ పుట్టడం, ఆ బిడ్డకు ఆ నామకరణం చేయటం జరిగింది. ఇప్పుడు ప్రియులారా ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత నెలకు టెస్టింగ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చూసి ఏమంటున్నారు అని అంటే పిండము ఆరోగ్యంగానే ఉంది, లేకపోతే పిండం కొంత బలహీనంగా ఉంది. ఇప్పుడిప్పుడే కొన్ని రూపకల్పన జరుగుతూ ఉంది. ఎవరు నిన్ను రూపించారు? ఇంతకీ డాక్టర్ గారా? ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ సృష్టికర్త అయినటువంటి దేవుడిని నువ్వు ఘనపరచడం నేర్చుకో. నీ జీవితంలో మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన్ను గుర్తించాలి, ఆయనను నీవు ఘనపరచాలి.
రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ లోకములో మనం పాపములో పుట్టి పాపములో జీవిస్తున్నప్పుడు మనలను ప్రేమించి మనకు మరలా తిరిగి నూతన జన్మనివ్వడానికి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి నీ కోసము నా కోసము సిలువ మీద తను తాను అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. ఆయన కార్చినటువంటి రక్తము వలన మన పాపములకు ఏం కలుగుతుందంటే క్షమాపణ కలుగుతుంది. ఈ క్షమాపణ మరి ఏ ఇతర కార్యక్రమాల ద్వారా కలగదు, కేవలము యేసు ప్రభు యొక్క రక్తము వలన మాత్రమే కలుగుతుంది. ఈరోజు మీరు గమనించండి, ఈ భూమి మీద మానవుల పాపరిహారార్థమై తను తానే బలిగా అర్పణంగా అప్పగించుకున్నది ఎవ్వరూ లేరు, ఒక్క యేసయ్య తప్ప. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన్ని మనం అంగీకరించి ఆయనకు మన జీవితాలను సమర్పించుకోవాలి, ఆయనకు సమర్పించుకోవాలి. క్రైస్తవ జీవితం యొక్క ఆరంభం అది. క్రీస్తును హృదయంలోనికి చేర్చుకున్నవారు, క్రీస్తు ప్రభువును సొంతం చేసుకున్నవారు క్రైస్తవులు అంటే. అంతేగాని క్రీస్తు ప్రభుతో మాకు సంబంధం లేదండి, ఆయన ఏదో బాగు చేస్తాడన్నారు కదా, మా గురించి ప్రార్థన చేయండి, తర్వాత మేము బాగుపడిన తర్వాత యేసు ప్రభు కూడా దేవుడు అని నమ్ముతాం. నువ్వు నమ్మకపోతే ఆయనకు ఒరిగేది నష్టమేమీ లేదు. నమ్మినా నమ్మకపోయినా ఆయన మాత్రం ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నమ్మాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు, నా విమోచకుడు, ఆయన రక్తము వలన నాకు పరలోకం దొరుకుతుంది అని నువ్వు నమ్మకపోతే కనుక మిగిలిన విషయాలు నమ్మినా ఒకటే, నమ్మకపోయినా ఒకటే. దానివల్ల ఏమంత పెద్ద నష్టము లేదు, అంత లాభము లేదు. కానీ ఈ ఒక్క విషయం నమ్మితే ప్రియులారా నీవేమవుతావు తెలుసా? రక్షించబడతావు. నీవేమవుతావు? రక్షించబడతావు. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ రాయబడి ఉంది చూడండి. త్వరగా మనం వచనాలు చూద్దాము. 10:9. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు ఏం చెయ్యి? విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవేమవుతావు? రక్షింపబడతావు. ఎప్పుడు రక్షించబడతావు? యేసు ప్రభువని, యేసు దేవుడని నీవు నీ నోటితో ఒప్పుకున్నట్లయితే, నీ హృదయమందు విశ్వసించినట్లయితే. విశ్వసించకపోతే నువ్వు విశ్వాసివి కాదని చెప్తున్నా. కొంతమంది విశ్వాసులని పేరు తగిలించుకున్నారు కానీ నిజానికి విశ్వాసులు కాదు. ఎందుకంటే యేసు ప్రభువని విశ్వసించిన వారు మాత్రమే విశ్వాసులు. వాళ్ళు విశ్వసించింది ఏంటంటే యేసు ప్రభువు, యేసు దేవుడు. అపోస్తుల కార్యాలు 10:36 ఏం రాయబడి ఉంది? యేసు క్రీస్తు అందరికీ ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు అందరికీ, కొందరికి కాదు, అందరికీ. మేము ఒప్పుకోమండి అంటే ఒప్పుకోని వాళ్ళని కూడా ఒప్పించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, యేసు ప్రభువని ఒప్పుదలను మనలో జరిగించేవాడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము దయచేసి మీరు తీయండి. అక్కడ రాయబడుతున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే 3వ వచనం, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. నేను మీకేం చేస్తున్నాను? తెలియజేస్తున్నాను. ఏమని తెలియజేస్తున్నానో తెలుసా? బాగా చదువుకున్నవాడు యేసు ప్రభు అని ఒప్పుకోవడం కాదు. ఏమండి? చదువుకున్నవాడు ఒప్పుకున్నా, చదువుకోలేనివాడు ఒప్పుకున్నా, అందంగా ఉన్నవాడు ఒప్పుకున్నా, అందంగా లేనివాడు ఒప్పుకున్నా ఒకందుకే ఒప్పుకోగలుగుతాడు. ఎందుకంటే అతనిలో దేవుని ఆత్మ వలన మాత్రమే ఒప్పుకోగలుగుతాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? దేవుని ఆత్మ వలన, పుస్తకాలు చదివి కాదు, ఏమంటే ప్రసంగాలు విని కాదు. వింటాం కానీ ఒప్పుదల మాత్రం జరగదు. చదువుతాం కానీ ఒప్పుదల మాత్రం జరగదు. ప్రియులారా, మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింప చేస్తాడు. ఇదిగో, ఎవరినైతే నువ్వు సిలువ మీద ఒక నిస్సహాయుడుగా చూసావో, ఎవరినైతే నీవు ఒక తృణీకరించబడిన వానిగా చూసావో, ఆయన ఎందు నిమిత్తం తృణీకరించబడ్డాడో తెలుసా? ఎందు నిమిత్తం నలగొట్టబడ్డాడో తెలుసా? నీ పాపము కోసమే నలగొట్టబడ్డాడు, నీ దోషములను బట్టే నలగొట్టబడ్డాడు. నథింగ్ ఎల్స్, ఇంకేమీ కాదు. కేవలం నీ పాపముల కొరకే, కేవలం నీ దోషముల కొరకే గుచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించినప్పుడు ప్రియులారా హృదయం బద్దలవుతుంది.
నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసా? హృదయం పగులుతుంది. ఎందుకంటే యేసయ్య ప్రేమ నీకు అర్థమైనప్పుడు, ఎందుకంటే యేసు ప్రభు త్యాగం నీకు అర్థమైనప్పుడు, యేసు ప్రభు యొక్క త్యాగము, యేసు ప్రభు యొక్క శక్తి నీకు అర్థమైనప్పుడు, యేసు ప్రభు యొక్క మహిమ నీకు అర్థమైనప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? సాగిలపడి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించునైనా అని చెప్పి నీ పాపములను ఒప్పుకోవడం మొదలు పెడతావు. అంతవరకు సమర్థించుకుంటావు, అంతవరకు రహస్యంగా జరిగిస్తావు, అంతవరకు నీకు నొప్పి అనిపించదు, బాధ అనిపించదు. దేవుని సన్నిధిలో చెప్తున్నాను ప్రియులారా, ఈ కార్యం ఎవరిలో అయితే జరిగిందో అది పరిశుద్ధాత్మ దేవుని వల్ల మాత్రమే జరిగింది. మనము సింగర్లం అవ్వచ్చు, లేకపోతే మ్యూజిషియన్స్ అవ్వచ్చు. మీకు ఒకటి చెప్పనా, మనకంటే బాగా పాడగలిగిన మ్యూజిషియన్స్ ఉన్నారు. స్టిల్ దే ఆర్ నాట్ ఏమండి రిపెంటెడ్. ఇప్పటికీ కూడా వాళ్ళు పశ్చాత్తాపడిన వాళ్ళు కాదు. అద్భుతంగా పాడతారు, నాకు రాదు. మీకు కాసేపు పాడుతుల్లోకి మీ గొంతుకు పాడుతుంది, నేను ఇంకా కొంచెం ముందే గొంతు పోద్ది. కానీ వాళ్ళు ఎంత అనర్గళంగా, ఎంత చక్కగా ఎన్ని పాటలైనా పాడగలరు. కానీ మారు మనస్సు పొందినవాడు మాత్రమే ప్రియులారా ఒక నిజమైన ఆరాధకుడు అవుతాడు. జాగ్రత్తగా వినండి. నాకు వచ్చు కదా అని చెప్పి ఏమండి పాడొచ్చు, నాకు వచ్చు కదా అని చెప్పి వాయించవచ్చు. కానీ దేవుని ఆత్మను ప్రియులారా కలిగినటువంటి వారు ఆరాధన చేసే ఆరాధన వేరు, వాయించే వాయిద్యం వేరు. ఆ వాయిద్యం వినగానే ఏమైందో తెలుసా? సౌలును పట్టినటువంటి దురాత్మ ఏమైపోయింది తెలుసా? వదిలిపోయింది. ఎంతోమంది వచ్చి వాయించారు. నో, ఎవరు వాయించినా ఏమి పని జరగదు. కేవలం ఎవరు రావాలంటే యెషయా కుమారుడైనటువంటి దావీదు రావాలి. ఆ దావీదు వాయించాలి. దావీదు వాయించడం ప్రారంభించగానే యేసునామములో వెళ్ళిపోమని గట్ట ఏమనలే. వాయించడం ప్రారంభించగానే దయ్యం వదిలిపోయింది. నా మనశ్శాంతి హాయిగా, మనిషి నెమ్మదిగా అయిపోయాడు సౌలు రాజు. దేవునికి స్తోత్రం. ఆత్మను పొందినటువంటి, ఆత్మను కలిగినటువంటి అనుభవంలో ప్రియులారా పాటలు పాడేవా ఎదుటివారి హృదయాలు ఏమవుతాయి తెలుసా? ఆకర్షించబడతాయి దేవుని యొద్దకు. ఎదుటివారి హృదయాలు ఏమవుతాయి తెలుసా? అయ్యో ప్రియులారా ఒక పశ్చాత్తాపముతో, ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఒక వెలుగుతో వారు నింపబడే అవకాశం ఉంది. ఈరోజు గమనించండి. అందుకనే మా పాస్టర్ గారు అనేవాళ్ళు, మారు మనస్సు లేని ఎవరిని స్టేజ్ ఎక్కించొద్దని వారు. అర్థమవుతుందా? మీకు తెలుసు ఆశీర్వాదం గారు అద్భుతమైన పాటలు రాశాడు, పాటలు పాడాడు. కానీ మారు మనస్సు పొందకుండా అతన్ని స్టేజ్ ఎక్కనివ్వలేదు. ఏమండి మావోడు, నావోడు, మీవోడు అనేది ఏమి లేదు ఇక్కడ. ఏమంటే ఇక్కడ పాడాలి అని అంటే మారు మనస్సు అనుభవం కావాలి. ఇక్కడ పాడాలి అంటే నీకు కన్నీటి ప్రార్థన అనుభవం కావాలి. లేకపోతే పాడించవచ్చు, కానీ ఏ మాత్రం కదలిక మాత్రం రాదు, ఏ మాత్రము నెమ్మది మాత్రం దొరకదు. ఏమండి ఆలోచన చెయ్యండి. నేను పాడితే ఇలాంటి కార్యం జరగాలి, నేను పాడితే హృదయాలు వెలిగించబడాలి, నేను పాడితే ఒక్క పాటకు పిఎస్ స్వామి గారు రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దైవజనుడు ప్రియులారా ఒక పాటతో రక్షించబడ్డాడు. ఆయన చాలా అల్లరి పనులు చేయడానికి, చాలా ప్రియులారా చాలా చెప్పడానికే వీలు లేనటువంటి పరిస్థితులు కొన్ని చాలా అల్లరిగా ఉండేవాడట ఆయన. ఆ అల్లరి చేయడానికే మళ్ళీ ఆ కోటాలకు వెళ్ళేవాడంట. ఆ కోటానికి వెళ్ళి ప్రియులారా అలా ఉన్నటువంటి వ్యక్తిని ఒక పాట మార్చేసింది. ఏం పాటో తెలుసా? అది ఏం పాటో తెలుసా? ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. ప్రేమ హల్లెలూయా. ఆ పాట ఆయన హృదయాన్ని తడితే వాక్యం కాదు, నాట్ మెసేజ్, ఓన్లీ సాంగ్.
హృదయం తెరవబడిన వారు పాడితే, కన్నీళ్లతో పాడితే, అందుకని మీరు ఎవరో చూస్తున్నారని, ఎవరో ప్రియులారా వింటున్నారని పాడొద్దు. ప్రభువా ఈ పాట నా హృదయానికి, అందరి హృదయానికి కూడా ఒక అద్భుతమైన పరలోక స్పర్శ కలిగించాలని పాడాలి. దేవునికి స్తోత్రం. ఆర్ఎస్ఎస్ సంబంధించిన కార్యకర్త ఏం మార్చిందండి? ఏం మార్చింది? యేసయ్య ప్రేమ కూడిన పాట మార్చింది. యేసయ్య ప్రేమతో నిండిన పాట మార్చింది. ఒక పాట ప్రియుల జీవితాలు నిలబెడుతుందండి. ఒక పాట హృదయాలు తెరుస్తుందండి. ఒక పాట ప్రభు పాదాల మీద పడేలాగా చేస్తుందండి. ఈరోజు పాటలు పాడడానికి సిద్ధపడినటువంటి మీరు, వాయిద్యం వాయించడానికి సిద్ధపడుతున్నటువంటి మీరు, చాలా మంచిది. కానీ ఈ అంతరంగంలో రిపెంటెన్స్ అనేది చాలా ముఖ్యం. వెరీ 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 ఇంపార్టెంట్. అదవుతుందా? కొన్ని ప్రశ్నలు ఎలాగుంటాయంటే పర్లేదు అన్నట్టు ఉంటాయి. మాకు చెప్పేవారు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేటప్పుడు, అరే ఇంపార్టెంట్ చెప్పండి అని మా కుర్రోళ్ళు అందరూ తిరిగేవాళ్ళు అన్నమాట. మాస్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటే, అరే ఈరోజు చెప్తాను రా అనేవాళ్ళు. అమ్మయ్య ఈరోజు చెప్తారంటారా బాబు, అన్నీ చదవాలంటే ఎక్కడ చదవగలరా మనం అని చెప్పేసి అప్పుడు రెడీగా, అరే చూసుకోండి రా బోర్డు మీద, ఇదిగో 1, 2, 3 ఈ చాప్టర్లో ఈ క్వశ్చన్స్ వస్తాయని నేను చెప్పట్లేదు సుమా, అవి మీరు చదువుకోండి. అందులో ఏదైనా రావచ్చు. అర్థమైందా? అందులో ఏదైనా రావచ్చు. కొన్ని ఏంటంటే ఇంపార్టెంట్, కొన్ని ఏంటో తెలుసా? అలాగా వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మారు మనసు పొందటమే. మీరు కన్నీళ్ళు ప్రభు యొక్క పాదాలను తడిపే అనుభవం కలిగిన వారు అవ్వడమే. మీరు వాక్యం చదివితే కన్నీళ్ళు మీకు రావాలి ముందు. విన్నా వాళ్ళకి తర్వాత సంగతి, ముందు మనకు రావాలి. ముందు మనలో నుంచి మొదలైతే ఇతరులలోనికి ప్రవహించేది దేవుని కార్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముందు నువ్వు అనుభవించాలి, ముందు నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి, ముందు నువ్వు ప్రియులారా వెదకాలి, ముందు నువ్వు పొందాలి. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఒక్క మాట చాలండి. ఒక్క పాటలో ఒక్క మాట చాలు, అంతే. ఒక్క మాట చాలు. చాలామంది సాక్ష్యాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ ఒక మాట చెప్తున్నాను. నా హృదయాన్ని కూడా ప్రభు యొద్దకు ఆకర్షించింది ఏంటో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో పాడే పాటలే ఆకర్షించినాయి. మొదట వాక్యం ఏం తెలియదు, ప్రభు అంటే ఏం తెలియదు, కానీ ఆ పాటల్లో ఉన్నటువంటి కొన్ని మాటలు మీకు అర్థమైందా? అలాగ మందిరానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాళ్ళని కలుపుకొని వాళ్ళతో మాట్లాడి సాక్ష్యాలు చెప్పేవారు మా సంఘంలో. ఇప్పుడు సంఘంలో నిలబడి కాదు, ఆ వ్యక్తులను కలుసుకుని, అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వేం చదువుతావు అని చెప్పి యవనస్తులైతే యవనస్తులతోటి, పెద్దోళ్ళైతే పెద్దోళ్ళతోటి సాక్ష్యాలు చెప్పి, మళ్ళీ ఆదివారంలోగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అక్కడ వాళ్ళని బలపరిచి మళ్ళీ ఆదివారం ఆరాధనకు వచ్చేలాగా చేసేవారు. మనకు రావడమే ఏమండి 10 గంటలకు ఆరాధన అంటే 9:30కే వచ్చారు కొంతమంది. దేవునికి స్తోత్రం. ఆసక్తి ప్రియులారా మనలో ఉంటే ఏ శక్తి మనల్ని ఆపలేదు. అంటే నీకు ఆసక్తి ఉంటే నువ్వు అదని ఇదని చెప్పవు, నువ్వు వచ్చేస్తావు అంతే ఆటోమేటిక్గా. ఏమండి ఆలోచన చేయండి ప్రియులారా. గమనించండి, ఇలాంటి కార్యం మన జీవితాల ద్వారా జరిగితే నిజంగా దేవుడు మహింపరచబడతాడు, దేవుని నామం హెచ్చించబడుతుంది. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఒక్క అద్భుతం, ఒక ఆశ్చర్యం ఏంటంటే స్వస్థపరచబడటం కాదు, హృదయం తెరవబడడమే. ముందు హృదయం తెరవబడాలి, తర్వాత శరీరానికి స్వస్థత రావాలి, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వారే స్థిరపరచబడతారు. ముందే స్వస్థత వచ్చిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు కనిపించట్లేదు. ఏమా రావట్లేదు అంటే కుదరట్లేదండి. మంచం మీద ఉన్నప్పుడు కుదిరింది నీకు? ఏమండి మనుషులు ఎంత తెలివైన వాళ్ళండి, నిజంగా కుదరట్లేదండి ఆట. ఏమండి చచ్చిపోతాడన్నాడు ఒక ఆయన్ని, అందరూ గొళ్ళుమని ప్రార్థన చేసాం, వెళ్ళి సువార్త చెప్పాం, వెళ్ళి దేవుని వాక్యం చెప్పాం, వస్తే మళ్ళీ కొత్త నిబంధన ఇచ్చి ప్రార్థన చేసి మాటలు చెప్పి చేస్తే ఇప్పుడు బండి నడిపేస్తున్నాడు, పెట్రోల్ బంక్ దగ్గర కనపడుతున్నాడు, కానీ మందిరంలో మాత్రం కనపడట్లేదు. ఏమండి ప్రియులారా, ప్రభు కృపను దుర్వినియోగం చేసుకున్న వాళ్ళే నష్టపోతారు. నష్టపోకూడదు మనం. హల్లెలూయా. ఆయన కృపను ఏం చేయాలనంటే సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఇంత ప్రేమ చూపించాడే, ఇంత కృప చూపించాడే, నేను ఆయన విడవను, నేను ఆయనను ఎడబాయను అనే తీర్మానం మనకు ఉండాలి. అది కష్టమైనా, నష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా. ఇంకొక మాట కూడా నేను మీకు తెలియచేస్తున్నాను ప్రియులారా. ప్రభువును అంగీకరించడం అనే దగ్గర, బాప్తిస్మం పొంది ప్రభువును ప్రియులారా మన జీవితంలో ఒక ఖచ్చితమైనటువంటి తీర్మానంతో మందిరంలోనికి మనం చేర్చబడడం అనేది ప్రాముఖ్యం. ఖచ్చితమైన తీర్మానంతో బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మం పొందిన తర్వాత సంఘంలోకి చేర్చబడతాం. అంతవరకు సంఘానికి బయటే ఉన్నాం మనం. పాటలు రావచ్చు, ప్రసంగాలు రావచ్చు, చాలా చేయొచ్చు,
నా మటుకు నేను చెప్పాలంటే బాప్తిస్మం పొందకుండానే పరిశుద్ధాత్మ అనుభవం దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. బాప్తిస్మం పొందకుండానే ప్రార్థన అనుభవం దేవుడు నాకు ఇచ్చాడు. ఇవన్నీ ఆధారం చేసుకుని నేనేమనుకునేవాడిని అంటే ఇవన్నీ ఉన్నాయి కదా, నాతో పాటుగా ఏమండి ఎంతోమంది బాప్తిస్మం పొందిన వాళ్ళని చూస్తే వాళ్ళకంటే నేనే బెటర్గా ఉన్నాను అనుకునేవాడిని. అంటే చూపు తేడా వచ్చిందనమాట. అప్పుడు ప్రభువు నా కళ్ళు తెరిచి వాక్యం చూపించి నన్ను హెచ్చరించినప్పుడు ప్రియులారా ఉపవాస కూడికల్లో బాప్తిస్మం పొందడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎన్ని పొందినా బాప్తిస్మం మాత్రం పొందకుండా సంఘములోకి చేర్చబడవు. సంఘములో వ్యక్తివి మాత్రం కాదు, సంఘములోకి చేర్చబడడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. పరలోకానికి చేర్చబడాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చేర్చబడాలో తెలుసా? సంఘములో చేర్చబడాలి. సంఘములో చేర్చబడని వారికి పరలోకములో చోటు లేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడి నుంచే మీరు పరలోకానికి సిద్ధపరచబడతారు, ఇక్కడ నుంచే పరలోకానికి మీరు సిద్ధపరచబడతారు. కానీ ప్రియులారా ఈ విషయాన్ని మాత్రం దయచేసి ఏం చేయొద్దంటే విస్మరించొద్దు. జ్ఞాపకం పెట్టుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. సంఘము అనే సహవాసం అవసరం. ఆ సహవాసం ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తుంది. ఆ సహవాసం ఏం చేస్తుందంటే మనల్ని మండిస్తుంది. ఒకసారి డిఎల్ మూడీ గారు ఇలాగే చికాగో నగరంలో ప్రియులారా ఆయన దేవుని పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు. మొదట సండే స్కూల్ పరిచర్య దగ్గర నుంచి ఒకసారి వెనక్కి రండి, పొయ్యిల దగ్గరికి రండి. మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే ఎక్కడండి ఇప్పుడు పొయ్యిలు ఎక్కడ ఉన్నాయండి అని అర్థమైందా? ఇప్పుడు కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు వచ్చినప్పుడు పెద్ద గాడి తీసేసి అందులో కట్టెలు పెట్టే కదా చేస్తున్నారు. ఎంత ఎలాంటివి వండినా కట్టెలు పెట్టే కదా ఇప్పుడు తయారు చేస్తున్నారు మనకు బిర్యానీ, అవునా కదా? ఆ కట్టెల్లో నుంచి ఒక కట్టి వెనక లాగాడంట. లాగేటప్పటికి ఏమైందంటే అలా మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యం చెప్తా ఉన్నాడు. ఈలోగా ఏమైందంటే మంట ఆరిపోయింది. కాసేపటికి దానిపైన తెల్లగా ఏర్పడింది, తెల్లగా బూడిద ఏర్పడింది. ఆ బూడిద ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ప్రియులారా కాసేపు తర్వాత చూస్తే దాంట్లో వేడి ఏమైపోయిందంటే తగ్గిపోయింది. అప్పుడు ఆయన అన్నాడు ఏంటంటే, ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి మీరు ఒక పాఠం నేర్చుకోండి. ఏంటంటే మీరు ఈ కట్టెను తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మళ్ళీ కట్టెల్లో పెడితే, మండుతున్న వాటిలో పెడితే ఈ కట్టె ఏమవుతుంది? మండుతుంది. ఈ కట్టె ఎందుకు ఆరిపోయింది? ఇప్పుడు దాన్ని పక్కకు తీసేసినందుకు ఆరిపోయింది కదా. సహవాసం అనేది లేకపోతే మీరు చల్లారిపోతారు కనుక మళ్ళీ మళ్ళీ మీరు ఏం చేయాలనంటే వారం వారము మళ్ళీ దేవుని సన్నిధిలోనికి రావాలి. అప్పుడే మీరు మండుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సండే క్రైస్తవులుగా కాదు, మనం ఎలాంటి క్రైస్తవులుగా ఉండాలి? మండే క్రైస్తవులుగా ఉండాలి. సండే మండడం కాదు, ఎనీ టైం మండుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయుండును, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడి తిరిగి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి గురించి మాట చెప్తున్నాడంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి యోహాను భక్తుడు చెప్తున్న మాట. మరి ఏ సువార్తలో కూడా మీకు ఈ మాట కనిపించదు. మీరు సెర్చ్ చేయండి, పరిశోధించండి వాక్యాన్ని. ఏం చేయండి? వాక్యాన్ని పరిశోధించండి. ఈ మాట లూకా సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, మత్తయి సువార్తలో కానీ కనిపిస్తే రేపు ఆదివారం దాకా మీకు టైం ఇస్తున్నాను, మీరు నాకు చెప్పాలి. ఏది మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను, అతని వెలుగులో మీరు కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడుతుంది. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అతడు మండుతున్నాడు. ఈ రోజున మనం ఏమవ్వాలి? మండాలి. హల్లెలూయా. ఈ రోజున మనం ఏమవ్వాలి? మండాలి. మండుచున్న పొదలో నుంచే దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడాలనుకుంటే ప్రియులారా, దేవుడు తన ప్రజలతో మాట్లాడాలనంటే, దేవుడు ఎవరితో మాట్లాడాలన్నా అక్కడ ఒక మండుతున్నటువంటి ఒక వ్యక్తి కావాలి దేవునికి, ఒక పొద కావాలి దేవునికి. ఆ పొద నీవైతే, నేనైతే, నీలో నుంచే, నాలో నుంచే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. నీలో నుంచే, నాలో నుంచే దేవుడు మాట్లాడతాడు. ఏమండి? లోకంలో ఉన్నటువంటి ప్రజలేమో రక్షింపబడడానికి దేవుడు మాట్లాడతాడు. రక్షించబడి రక్షణ విషయంలో వెనుకడుగు వేసినటువంటి వారుగా ఉన్నవారినేమో మళ్ళీ తిరిగి నూతనపరిచి దేవుని మందలోనికి, సంఘములోనికి చేర్చడానికి దేవుడు నిన్ను వాడుకొనుగాక. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ కాలేజీలో ఉన్నావా, అక్కడ మండుతుంటే అక్కడ మరికొంతమందిని ప్రభు కొరకు సంపాదించడానికి నిన్ను వాడుకుంటాడు. ఏమండి? ఈరోజు ఆలోచన చెయ్యండి ప్రియులారా. ప్రేయర్ సెల్స్ స్టార్ట్ చేసి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రేయర్ సెల్స్ ఏర్పాటు చేసి ఆ కాలేజీలో ఉన్నటువంటి యూత్ని ప్రభు కొరకు సంపాదించడానికి పనిచేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భారం కలిగిన, దర్శనం కలిగిన ఒక గుంపు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆలోచన చెయ్యండి. నేను రక్షించబడితే, నేను వెలిగించబడితే మరికొంతమందిని వెలిగించడమే నేను వెలిగించబడ్డాను అనడానికి రుజువు. అబ్బాయి నేను చెప్తున్నానండి, నేను రమ్మనే అంటున్నానండి అని అంటాం. కానీ ఏమండి,
సమరయ స్త్రీ చెప్తే వచ్చిన వాళ్ళు నువ్వు చెప్తే ఎందుకు రావట్లే? సమరయ స్త్రీ ఒక్క రోజున మార్పు చెంది అదే సమయంలో ఏం చేసిందంటే కడవ విడిచిపెట్టి కుండ విడిచిపెట్టి ఏం చేసింది, ఊరిలోనికి వెళ్ళి చెప్తే ఊరి వారందరూ ఆ బావి దగ్గరకు వచ్చేసారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చారట. ఈరోజు నువ్వు చెప్తే నేను చెప్తే రాలేకపోవడం అంటే లోపం ఎక్కడుందే? లోపం ఎక్కడుందే? నువ్వు పనిచేస్తున్న స్థలంలో చెప్తూ ఉండొచ్చు. ఆలోచన చేసుకోండి ఈ విషయంలో. ప్రభువా, నేను మండుతున్నానా లేకపోతే నేను ఎక్కడైనా వీక్ అయిపోయానా? ఏమండి, మంట అనేది వెలుగునిస్తుంది. దేవునికి స్తోత్రం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది అని రాయబడతా ఉంది. ఈ రోజున నిన్ను వెలిగించేది దేవుని వాక్యం, నీ ద్వారా అనేకులను వెలిగించేది దేవుని వాక్యం. నీతో ఆగిపోదు ఈ వెలుగు, నీతో ఆగిపోదు. క్రిస్మస్లోను ఇలాంటి సందర్భాల్లో క్యాండిల్ లైటింగ్ చేస్తాం, అది అక్కడితోనే ఆగిపోద్ది. కానీ మన లోపల దేవుడిచ్చిన వెలుగు ఉంది చూసారా, ఆ వెలుగు మాత్రము ఆగనే ఆగదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ వెలుగైనటువంటి దేవుడు నీలో ఉన్నాడు, ఏమండి, నాలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను. ఎల్లప్పుడూ స్తుతి గానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. హల్లెలూయా. యెహోవా నాకేమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు, రక్షణ అయి ఉన్నాడు, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించేవాడై ఉన్నాడు. నేను ఎల్లప్పుడూ, ఎప్పుడెప్పుడు, ఎల్లప్పుడూ అంటే నాట్ ఓన్లీ సండే, ఎనీ టైం, ఎనీ టైం. ఈరోజు మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఒక మాట నేను చెప్తున్నాను. కొంతమంది కాలేజీల్లో చదువుతున్నారు. ఇప్పుడు కాలేజీల పరిస్థితి బాగోలేదు అంటున్నారు. అవును, ఎప్పుడు బాగోలేదు, ఇప్పుడే కాదు. ఇప్పుడంటే సోషల్ మీడియా బాగా మనకు అందుబాటులో ఉంది కనుక ఇప్పుడు తెలుస్తుంది, కానీ ఎప్పుడు బాగోలేదు. నేను చెప్తున్నా, నేను చదువుకున్నప్పుడు పరిస్థితి అదే. అర్థమవుతుందా? నాకంటే ముందున్నప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా పరిస్థితి కూడా అదే. ఎనీ టైం డార్క్నెస్ ఈజ్ దేర్, అంటే చీకటి ఎప్పుడూ ఉంది, వెలుగు కూడా ఎప్పుడూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలి. ఏమంటే కొంతమంది, నేను కాలేజీలో లంచ్ టైంలో లంచ్ చేసేసి నా దారిని నేను వచ్చేసి బాక్స్ పక్కన పెట్టేసి నా బల్ల దగ్గర ఇలా డెస్క్ ఉండేది, ఇక్కడ కూర్చోవడానికి ఒక బెంచ్ ఉంటుంది, ఇక్కడ ఎదురు డెస్క్ ఉంటుంది. ఈ డెస్క్ మీద బ్యాగ్ ఆ బుక్స్ పెట్టుకుని రాసుకుంటాం అనమాట. ఈ డెస్క్ మీద ఇలా పెట్టుకుని ఇలా మోకరించి ఇలా ప్రార్థన చేసుకునేవాడిని నేను, ఇలా పెట్టుకుని. ఎందుకంటే పైకి చూస్తే ఏమంటే ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడని తెలిసిపోద్దని. మీకు అర్థమైందా? అలా రహస్యంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే నా పక్కన ఈ పక్కన ఒకళ్ళు చేరి, రే ఈ ప్రార్థన చేసేస్తున్నాడు, రే ఈయన ప్రార్థన చేసేస్తున్నాడు, ఈయన తీసుకెళ్ళి సినిమా హాల్లో కూర్చోబెట్టాలరా ఇలాగా అని నా మీద చాలా రకాలుగా సెటైర్లు వేసేవారు. అవన్నీ వినబడతానే ఉండి నాకు. ఏమండి, కాలేజ్ అయిపోయిన తర్వాత ప్రియులారా, వాళ్ళ కోసం ఏడుస్తూ సైకిల్ దొక్కుంటూ ఇంటికి వచ్చేవాడు నేను. ప్రభువా, నన్ను దర్శించావు, నాతో పాటుగా ఉన్నటువంటి నా స్నేహితులను నువ్వెప్పుడు దర్శిస్తావు అని చెప్పి కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ సైకిల్ దొక్కుంటూ ఇంటికి వచ్చేవాడు నేను. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, ఎక్కడైనా సరే పాడైపోవడానికి అవకాశం ఉంది, ఎక్కడైనా సరే ప్రభు పక్షంగా నిలబడడానికి అవకాశం ఉంది.
దేవుడు నిన్ను విడిచిపెట్టడు, తప్పకుండా ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన నాతో మాట్లాడుతూ ఉండేవాడు, దేవునికి స్తోత్రం. ఆయన నన్ను ప్రియులారా బలపరుస్తూ ఉండేవాడు. ఏమండి, సినిమాలంటే మహా పిచ్చి నాకు కూడా. అలాగని ప్రియులారా డబ్బులెట్టు చూసి ఇవ్వండి కాదు. ఏమండి, వీధుల్లో సినిమాలు వేస్తారు కదా, అప్పుడు చూసి ఇవ్వండి. ఏమండి, ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఫ్యాన్స్, ఫేవరెట్స్, వాళ్ళ సినిమాలు అక్కడ మారిందంటే ఇక్కడ కంగారు వచ్చేస్తుంది జనాలకే. కానీ ఎప్పుడైతే యేసయ్య నా హృదయంలోకి వచ్చాడో ఆ సినిమాల మీద దేవుడు నాలో ఒక ప్రియులారా విరక్తి కలుగు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నాకు వాళ్ళు ఎవరూ ఫ్యాన్ కాదు, యేసయ్యే నా ఫ్యాన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కొంతమందికి సేవకుల ఫ్యాన్లు కూడా ఉన్నారంట. ఏమండి, ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోవడం, వాళ్ళు ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడికి వెళ్ళిపోవడం, ఇలాంటి ఫ్యాన్లు కొంతమంది తయారవుతున్నారని చెప్పి ఒక సేవకుడు జాన్ వెస్లీ అనే ఒక ఆయన చెప్పడం విన్నాను నేను. ఆయన అంటున్నాడు, సేవకులకు ఫ్యాన్లు ఏంటండి? సేవకులు ఎవరు? సేవకులు ఎవరు? దేవుని సేవకులు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేయటానికి, ప్రజలను దేవుని తట్టుకు తిప్పడానికి ఉన్నటువంటి వాళ్ళే కానీ ప్రియులారా మనకు ఆరాధకులుగా వాళ్ళను చేసుకోవడానికి కాదు సేవకులు ఉన్నది. ఏమండి, పౌలు నాటెను, అపొల్లో నీరు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాటినైనా కాదు, నీరు పోసినైనా కాదు, ఎవరో వృద్ధి కలుగ చేసే దేవుని యందే మన మనస్సును ఉంచవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఎనీ గ్రూప్ ఇట్ మస్ట్ బి బిలాంగ్స్ టు ఓన్లీ జీసస్ క్రైస్ట్ ద లార్డ్. యేసు ప్రభువు మాత్రమే మన యొక్క ప్రియులారా యజమాని అయి ఉండాలి, లేకపోతే మన ఆరాధనకు ఆయన మాత్రమే యోగ్యుడై ఉండాలి. దేవునికి స్తోత్రం. మిగిలిన వాళ్ళని ఆరాధించకూడదు. ఆరాధించారా పాపము, అది ఆరాధిస్తే పాపం. అది అభిమానము ప్రియులారా ఎక్కువైతే అది పాపంగా ఎంచబడుతుంది. దయచేసి మీరు కీర్తనల గ్రంథము అదేమంత తప్పు కాదులే అని అనుకోకండి. దయచేసి కీర్తనల గ్రంథము 19వ కీర్తన 13వ చరణం చూడండి. 13వ చరణం, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును అంటున్నాడు. చూసారా, దురభిమాన పాపం వలన మనం ఏమవుతామో తెలుసా? ఆత్మీయ స్థితిలో పడిపోతాం ప్రియులారా. ఏమండి, మనిషి ఎప్పుడూ మనిషే. మనిషి ఈ రోజున ఒకవేళ అందంగా, ఆకర్షణీయంగా, చాలా చక్కగా కనబడచ్చు. ఏమండి, కానీ ప్రియులారా మనిషిలో ఏముందో తెలుసా? ఆ అందం తగ్గిపోయే రోజు ఒక రోజు ఉంటుంది. ఖచ్చితంగా ఆ మోజు తగ్గిపోయే రోజు ఒక రోజు ఉంటుంది. ఈ రోజున మనం ఆలోచన చేసుకోవాలి. ఏమండి, ఎవ్వరు ఆరాధనకు యోగ్యులు కాదు, యేసయ్య మాత్రమే యోగ్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడున్న నలుపు వెనుక తెలుపు ఉందో తెలుసా మీకు? ఇప్పుడున్న నలుపు వెనుక ఏముందో తెలుసా? తెలుపు ఉంది, అవునా కదా? చెప్పాలి. నలుపు వెనుక తెలుపు ఉంది. ఆ తెలుపును నలుపేస్తే నలుపుగా కనపడుతుంది మీకు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఎలా కనపడుతుంది? నలుపు పోతే తెలుపే కనపడుతుంది. అసలు రంగును నిజంగా మీ ముందు పెడితే అప్పుడే ముసలోళ్ళు అయిపోయారా అనుకుంటారని ఇతరులు, లేకపోతే మనకే అలాంటి ఆలోచన వస్తుందని కాస్త కొంచెం తెలుపును కాస్త నలుపు చేసి చూపిస్తున్నాం ఆకర్షణీయంగా. మీకు అర్థమవుతుందని చెప్పింది? ఏమండి, చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు తెలుపు అయిపోతుంది జుట్టు. కనుక ఈ పైన ఉన్నటువంటి రంగులకు ప్రియులారా ఏమాత్రం కూడా ఏమంటే మోసపోవద్దు. ఈ రంగు ఉండేది కాదు, ఊడిపోయేదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ రంగు ఉండేది కాదు, ఊడిపోయేదే. ఊడిపోయేదానికే ఇంత అడావుడి. ఏమండి, నిజంగా ఉండేదానికి అడావుడి ఉండదు. అది ఎలాగైనా అలాగే ఉంటుంది. ఆలోచన చెయ్యండి. ఈరోజు మనం ఆలోచన చేస్తే ప్రియులారా పరిశుద్ధాత్ముడు మనల్ని గనక హెచ్చరిస్తూ ఉంటే ఈరోజు సేవకులకు మీద దురభిమానం అంటే ఉండవలసినంత కంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఆ అభిమానం ఏమవ్వకూడదంటే ఎక్కువైపోకూడదు. చూడండి, కొంతమంది కటౌట్లు కట్టడానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎందుకు? వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ యొక్క ఏమండి ఫ్యానిజాన్ని బట్టి. దీని ఏమంటారంటే ఫ్యానిజం అనొచ్చు, అవునా కదా? వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ అభిమానం ఎక్కువైపోయి ఎవరి మీద ఎక్కువ అవ్వాలి? మనకి ప్రేమ ఎవరి మీద ఎక్కువ అవ్వాలి? యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఎవడైనను నా యొద్దకు వచ్చి నాకంటే ఎక్కువగా తన తండ్రిని ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడు, తల్లిని ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడు, తన యొక్క అక్క చెల్లెలను ప్రేమిస్తే నాకు పాత్రుడు కాదు, ఏమండి ఆస్తిని ప్రేమిస్తే నాకు పాత్రుడు కాదు, చివరికి తన ప్రాణాన్ని ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడు.
ఇంత స్పష్టంగా చెప్తుంటే నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద ఎవరెవరి మీదో ఏమండి కొంతమంది ప్రియులారా అభిమానం పెంచేసుకోవడం అనేది చాలా ఆత్మీయ పతనానికి దారితీసే అవకాశం ఉంది. దయచేసి నీ గురి నీ హృదయము ప్రభువు మీదనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు రాసిన మొదటి పత్రిక 3:16 ప్రకారంగా ఏమని రాయబడతా ఉంది చూడండి. మీ హృదయముల యందు పలానా సేవకుణ్ణి ప్రభువుగా ఏం చేయండి, ప్రతిష్ఠించండి అన్నాడా? ఏమన్నాడు? క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటారు ఏంటంటే, మేము మమ్మను గురించి ప్రకటించుకోవట్లేదు, సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తును మాత్రమే మీ ఎదుట ప్రకటిస్తున్నాం అన్నాడు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మీరు ఈ మాటను చూడొచ్చు. ఏమంటున్నాడు? దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయముల్లో ప్రకాశించును గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ఏం చేస్తున్నాము? ప్రకటిస్తున్నాము. మేము ఎవరము? పరిచారకులం. ఎవరికి? మీకు పరిచారకులు. అక్కడ రాయబడింది చూడండి. యేసు నిమిత్తము మేము మీ పరిచారకులు. ఏమండి? పరిచారకుడు పరిచారం చేయటం వరకే. పరిచారకుడు పరిచర్య పొందేవాళ్ళు ఇద్దరూ కలిసి ఏం చేయాలనంటే ప్రభువునే గణపరచాలి. హల్లెలూయా. ఆయన్నే గణపరచాలి, ఆయననే వెంబడించాలి, ఆయన కొరకే బ్రతకాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. చూసారా? పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తే నీవు ఏమనుకుంటావు అనంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చావైతే ఏంటి? ఎవరికి? నాకు. ఎప్పుడు ఆయన కొరకు బ్రతికితే అప్పుడు చావు వచ్చిందనుకోండి, అది లాభం. అంతేగాని ఎవరెవరి కోసమో బతికి అప్పుడు చావు వచ్చిందనుకోండి, అది లాభం కాదు మనకి. మీకు అర్థమవుతుందా? యేసయ్య కోసం బతికితే అది లాభం. దేవునికి స్తోత్రం. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరిచి ప్రియులారా ఆయన కొరకే బ్రతకడానికి ప్రేరేపణ చేస్తాడు. ఇది పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు. మరి ఎవరిని గణపరచొద్దు, మరి ఎవరిని గొప్ప చేయొద్దు. అందుకని ఒక మాట నేను చెప్తున్నాను ఈ సందర్భంగా మీకు. సాధారణంగా మార్చి 2, 3, 4 తారీఖుల్లో మీటింగ్స్ జరిగినాయి కదా మనకి కృపా సువార్త మహాసభలో. మా పిల్లలకి చెప్పాను, మీకు కూడా చెప్పాను. ఆ రోజు పుట్టినరోజు సందర్భంగా ఏ విధమైనటువంటి సన్మానాలు కానీ పొగడ్తలు కానీ నాకు ఇష్టము లేదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్పానో తెలుసా? మా హృదయం ప్రభువు మీద ఉండాలి, మీ హృదయం ప్రభువు మీద ఉండాలి. మా గురించి ప్రార్థన చేస్తున్నారు చాలు, కన్నీళ్లతో మొరపెడుతున్నారు చాలు. ప్రియులారా, ఆ మొర్రలు దేవుని యొద్దకు చేరగా దేవుని నుండి మాకు కావలసినటువంటి ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు అందుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది ముందు పొగుడుతారు, తర్వాత వెనకాల తిడతారు. అందుకని ఇవన్నీ ఎందుకులే. అర్థమైందా? మీరు అందరూ మంచోళ్ళు అండి. కొంతమంది ఉన్నారు అక్కడక్కడ. యేసయ్య ఏమన్నాడు తెలుసా? కొంతమంది ఉన్నారన్నాడు కదా, ఉంటారు గ్యారంటీగా. ఎవరో పెర్ఫెక్ట్ కాదు, ఎవరో కూడా పెర్ఫెక్ట్ కాదు. ఎందుకే పెర్ఫెక్ట్ ఎవరంటే యేసయ్య మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎంత నేర్చుకున్నా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుని ఆయనను ఘనపరిచే విధంగా మేము మిమ్మల్ని చేయగలిగితే, బైబిల్ ముందు మిమ్మల్ని మోకరింప చేయగలిగితేనే మా పరిచర్య సక్సెస్ అయినట్టు. అర్థమవుతుందా? మమ్మల్ని ఊరికే మీరు పొగిడి గొప్పగా చేసి మమ్మల్ని నాశనానికి అప్పగించిన వాళ్ళు అవుతారు మీరు. ఎందుకో తెలుసా? మాకేమో గర్వము అతిశయం పెరుగుతుంది. ఏమీ చేయకపోయినా ఎంతో చేసేసాం అనుకుంటాం. ఏమండి? చేయవలసినటువంటి దాని మీద ఇక చేసే మనసు ఉండదు. కాబట్టి ప్రియులారా, చెయ్యటానికి ఇంకను కావాల్సింది ఏంటంటే ప్రభువు ఎదుట మనల్ని మనం ఎంత చేసినా తగ్గించుకోవడమే కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనేమంతా ఏమీ చేయలేదు. ఏం చేసేసాం? ప్రాణాలను ప్రభువు కొరకు ఇవ్వడానికి సిద్ధపడి జిమ్ ఎలియట్ అనేటువంటి ప్రియులారా ఒక యవనస్తుడు ప్రభువు కోసం ఏం చేశాడు అనంటే, ఒక దీవికి వెళ్ళి ఆ ప్రాంతంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సత్య సువార్త కోసం జిమ్ ఎలియట్ అతనితో పాటుగా నలుగురు ఈ వెళ్ళినటువంటి వాళ్ళు ప్రభువు కోసం ఏమైపోయారో తెలుసా? వాళ్ళందరూ కూడా ఆ గిరిజనుల యొక్క, లేకపోతే ఆ వెనుకబడినటువంటి జాతుల యొక్క బాణాలకు ప్రియులారా ప్రాణాలు అర్పించేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ జిమ్ ఎలియట్ ఒక మాట చెప్పాడు. ఆ మాట మీకు చెప్తున్నాను చూడండి. తాను ఉంచుకోలేని దానిని కోల్పోయి
తాను ఎప్పటికీ పోగొట్టుకోలేని దాన్ని సంపాదించుకునేవాడు మూర్ఖుడు కాడు అని చెప్పాడు. తాను ఉంచుకోలేని దానిని కోల్పోయి తాను ఎప్పటికీ పోగొట్టుకోలేని దానిని సంపాదించుకునేవాడు మూర్ఖుడు కాడు. అంటే అసలైనటువంటి జ్ఞాని ఎవడంటే ఏమండి, తాను ఎప్పటికీ పోగొట్టుకోలేని దానిని సంపాదించుకునేవాడే. దేవునికి స్తోత్రం. ఎప్పటికీ పోగొట్టుకోలేని దాన్ని సంపాదించుకోవడం అంటే ఏం సంపాదించుకోవడం చెప్పండి? నిత్యత్వాన్ని సంపాదించుకోవడం. హల్లెలూయా. ఏం సంపాదించుకోవడం? నిత్యత్వాన్ని సంపాదించుకోవడం. సిటీ స్టడ్ మంచి క్రికెట్ క్రీడాకారుడు. ఆయన ప్రభు నిమిత్తం తన యొక్క బహుమానాలు ఎన్నైతే వచ్చినాయో అవన్నీ అమ్మేసి, తనకు వచ్చినటువంటి అవార్డ్స్ అన్నీ అమ్మేసి ప్రభు సేవకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకు ఖర్చు పెట్టేశాడు. ఆయన అంటాడు, యేసుక్రీస్తే దేవుడై ఉండి నా కోసం మరణిస్తే ఆయన కోసం నేను చేసే ఏ త్యాగము పెద్దది కాదు అన్నాడు. ఆయన కోసం నేను చేసే ఏ త్యాగము పెద్దది కాదు. సిటీ స్టడ్ అనేటువంటి దైవజనుడు చెప్పినటువంటి మాట ఇది. ఒక మిషనరీ, చైనా దేశానికి మిషనరీగా వెళ్ళినటువంటి ఒక యవనస్తుడిగా వెళ్ళినటువంటి సిటీ స్టడ్ చెప్పినటువంటి మాట ఇది. ప్రియులారా, ఈరోజు మీరు గమనించండి. మొన్న పాస్టర్మ గారు కొంతమంది సహోదరులు ఒక ప్రాంతానికి వెళ్ళారు, గంగవరం అని. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరి సాక్ష్యం చెప్పారు. ఆమె డాక్టర్గా చదువుకున్నారు. కాలేజీలో పిల్లలందరూ కూడా ఆడపిల్లలే, మా పిల్లలు కాదు, ఆడపిల్లలు మగపిల్లల బైక్లకి వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతుంటే ఈవిడ ఎవరి బైక్ ఎక్కేది కాదట, ఎవరి బైక్ కూడా ఎక్కేది కాదట. అయితే ఆమె చెప్పినటువంటి మాట, నువ్వు ఆడదానవు కాదా, నువ్వు ఆడపిల్లవు కాదా, నీకు ఏ విధమైన ఎంజాయ్మెంట్ ఉండదా, మేము చూడు ఎలా వెళ్ళిపోతున్నామో అని చెప్పేసి అంటే ఈమె అందట ఆ సహోదరి ఏమన్నదో తెలుసా? నేను ఎప్పుడో ఏసై బైక్ ఎక్కేసాను అందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఏమండి, ఇంకా ఎవరి బైక్ అయినా ఎక్కుదాం అనుకున్న ఆలోచన విధానాల్లో చాలామంది ఉండొచ్చు. కానీ ఆమె ఏం చేసింది? తన తోటి స్నేహితురాళ్లను యేసు ప్రభు వైపు తిప్పడానికి ఆ సందర్భాన్ని ఉపయోగించుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు దేనికోసం ఉపయోగించుకుంటున్నావు? ఒక సందర్భాన్ని, ఒక అవకాశాన్ని. ఏమండి, ఆలోచన చేసుకోండి. యవనస్తులు చాలా తెలివైన వాళ్ళు, చాలా బలవంతులు కూడా. ఇంకా బలం చాలదన్నట్టుగా కొంతమంది జిమ్ కూడా వెళ్ళి ఆ బలాన్ని పెంచుకోవడానికి, కండలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, సంతోషమే. కానీ ముందు తెల్లవారుజామున లేకపోతే మధ్యాహ్నం వేళ 3 గంటలకు మోకరించి ఆత్మ సంబంధమైనటువంటి జిమ్లోకి రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి రండి? ఆత్మ సంబంధమైన కండలు పెంచండి ముందు. దేవునికి స్తోత్రం. అపవాది కండలకి ఏమాత్రం కూడా లొంగడం, ఆత్మ బలానికే లొంగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు ఏమవ్వండి అంటే బలవంతులవ్వండి. హల్లెలూయా. మీరు ఆయన యందు బలవంతులవ్వాలి. కండలకు ఆరోగ్యం ఏమండి? ఏం తింటే మంచిదో అది తినాలి, ఓకే. కానీ వాక్యం తింటున్నారా? ఎంత తింటున్నారు వాక్యం? ఎంత సమయం వాక్యం చదువుతున్నారు? ఎంత సమయం ప్రార్థన చేస్తున్నారు? బైబిల్లో ఎపఫ్రా అనేటువంటి ఆత్మలో కండల వీరుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎపఫ్రా ఆత్మలో కండల వీరుడు. మైక్ టైసన్, స్పిరిచువల్ మైక్ టైసన్ ఈజ్ ఎపఫ్రా. ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రార్థనలో పోరాడుతున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. యవనస్తులారా రండి, ప్రార్థనలో పోరాడదాం. ఈ సాయంత్రం రండి. అంటే అబ్బే మేము జిమ్కి వెళ్ళాలండి, మేమేమో గ్రౌండ్కి వెళ్ళాలండి. వెళ్తే వెళ్ళండి, కానీ ఈ గ్రౌండ్ వదిలేసి మీరు ఆ గ్రౌండ్లోనే ఉండిపోయారా అపవాది చేతిలో బందీలు అయిపోతారు. జాగ్రత్త. అపవాది మిమ్మల్ని ప్రియులారా నష్టపరుస్తాడు. మిమ్మల్ని ఆశల వలలోనికి మిమ్మల్ని లాగేస్తాడు. జయించడానికి మీకు కావాల్సింది ఏంటంటే ఈ గ్రౌండ్లోకి రావాలి. దేవునికి స్తోత్రం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. కొలస్సీ పత్రిక 4:12 సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతరెల్లప్పుడును మీ కొరకును తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. హల్లెలూయా. మీ కొరకు తన ప్రార్థనలలో ఏం చేస్తున్నాడు? పోరాడుచున్నాడు. ఇలాంటి మోకాళ్ళ ప్రార్థన వీరులు లేవనెత్తబడాలి సంఘంలో. ఇలాంటి మోకాళ్ళ ప్రార్థన వీరులు, యోధురాళ్ళు లేవనెత్తబడాలి సంఘంలో.
ప్రియులారా గమనించండి, ఏమంటున్నాడు తెలుసా? అయా సంఘములో ఉన్నటువంటి నా తోటి సహోదరులందరూ కూడా సంపూర్ణులవ్వాలి. ఆమేన్. రెండవది ఏమవ్వాలనంటే సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై ఉండాలి. వాళ్ళు దేవుని చిత్తాన్ని గురించి తడబాటు లేనటువంటి వారే సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండేవాళ్ళు కావాలి. ఎలా ఉండాలి? నిలకడగా ఉండేవాళ్ళు కావాలి. ఏమండి, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత ఏమంటాడంటే మీ కొరకును, లౌదికయ వారి కొరకును, ఏమండి, ఇయరాపలి వారి కొరకును ఇతడు ఎల్లప్పుడూను ప్రయాసపడుచున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు పడే ప్రయాస దేనికో, నువ్వు పడే ప్రయాస దేనికో. రాని ఉద్యోగం గురించి ఇప్పుడు ప్రయాసపడకండి. ముందు ఏం చేయండి అంటే ఆత్మ సంబంధమైన ప్రయాసలోకి రండి. ఆఫ్టర్ ప్రియులారా యూ విల్ గెట్ గుడ్ జాబ్. దేవునికి స్తోత్రం. యూ విల్ గెట్ గుడ్ ప్రమోషన్. యూ విల్ గెట్ గుడ్ ఐడెంటిటీ ఇన్ యువర్ ఇన్స్టిట్యూషన్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు మంచి గుర్తింపు పొందగలుగుతావు. దేవుడు ఆ రీతిగా చేస్తాడు. దానియేలు ప్రమోషన్ కోసం పాకులాడలేదు. దానియేలు దేవుని పాదాల దగ్గర గడపడానికే ప్రియులారా సమయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆలోచన చెయ్యండి. ఎస్తేరు రాణి కావాలని అందంగా రంగులు పూసుకొని అద్భుతమైనటువంటి నగలు ధరించుకొని నిలబడలేదు. ఏం చేసింది తెలుసా? ఏగే నిర్ణయించిన అలంకారం తప్ప మరి ఏ అలంకారం కోరుకోలేదట. దేవునికి స్తోత్రం. ఈరోజు యవన బిడ్డలు ప్రియులరా ప్రభు పాదాల చెంత ఆత్మ సంబంధమైన సౌందర్యము కొరకు ప్రభు పాదాల చెంత గోజాడవలసినటువంటి సమయము ఇదే అని పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు. మరి దేనికి సమయాన్ని ఇస్తున్నావో నాకు తెలీదు. మరి దేనికి సమయాన్ని ఇస్తున్నావో నాకు తెలియదు. కొంతమంది ఎంత విచిత్రంగా ఉన్నారంటే వచ్చేవాడిని కింద కూర్చున్నామంటున్నారు. అందుకనే కింద బాక్స్ తీసాను నేను. అందుకే కింద కూర్చున్న వాళ్ళని చూశాను నేను. ఏమండి, కింద కూర్చున్న వారిలో ఏ విధమైన ఆత్మ సంబంధమైన కదలిక లేనే లేదు. మరి ఎందుకు వచ్చినట్టు? వచ్చామని చెప్పుకోవడానికి వచ్చినట్టు. వచ్చిన ప్రతి ఒక్కరూ యేసునామములో వెలిగించబడాలి. హల్లెలూయా. యేసునామములో మండించబడాలి. యేసునామములో మీ ప్రార్థనా గదులు పరలోక ప్రసన్నత అనుభవించే గదులుగా మారిపోవాలి. దేవుని ప్రత్యక్షతను మీరు పొందాలి. దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను విడువాడు ఎడబాయుడు. ఎందుకోసం అంటే నీకు తన ప్రత్యక్షతను ఇవ్వడానికే, నేను బలపరచడానికే, నీతో ఉండి నిన్ను నడిపించడానికే, నిన్ను వాడుకోవడానికే ఆయన నేను విడవడు. అంతేగాని నేను ఎక్కడికి వెళ్తే అక్కడ కాపాడు, నేను ఏం చేస్తే అది ఫలించాలి, ఈ కేవలం ఈ లోక సంబంధమైన వీటి కోసం ఆయన తోడు కాదండి. నీవు ఫలించాలి అని అంటే ముందు ప్రియులరా ఆయన వైపు చూడటం నేర్చుకో. ఆయన కొరకు నువ్వు బ్రతకడానికి ఆలోచించుకో. ఇందాక మనం విన్నాం కదా, మా అమ్మాయి చెప్పింది ఏమండి, 5వ నెల ముగింపు రోజులో మనం ఉన్నాం. రేపు 5వ నెల దాటి ఏ నెల 6వ నెలలోకి వచ్చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకేం కావాలి చెప్పండి? దేవుని నూతనమైన కృప కావాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇప్పుడు ఉన్నట్టుగా కాదు, రేపటి రోజు ఒక నూతన ద్వారం నా దేవుడు తెరవాలి నా జీవితంలో. ఒక నూతన కార్యం నా దేవుడు నా జీవితంలో చెయ్యాలి. ఒక నూతనమైనటువంటి అభివృద్ధి నా జీవితంలో కావాలి. ఆమేన్ అంటే వచ్చేద్దా? ఓకే, ఆమేన్, మంచిదే. కానీ ప్రభువా నా జీవితంలో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే చాలు. వచ్చిన వారు వచ్చినట్టుగా వెళ్ళడం కాదండి. రేపటి రోజు ఒక నూతన జీవితం మీ జీవితంలో కనిపించబడను గాక. చేసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. ఎఫ్రాలాగా ప్రభువా నన్ను ప్రార్థనాత్మతో నింపునైనా, ఎఫ్రాలాగా నన్ను ప్రార్థనాత్మతో నింపునైనా. యేసు నామములో వీరిని అపవాది ముట్టకుండును గాక. దేవానికి స్తోత్రాలు, వందనాలు. ఈ బిడ్డలను బట్టి వందనాలు, పెద్దలను బట్టి వందనాలు నాయన. జకర్యా లాంటి ప్రార్థనా పరులుగా చేయండి. ఎలీసబెతు లాంటి ప్రార్థనా పరురాలుగా చేయండి. ప్లీజ్ ప్రభువా, మీరు దాటిపోవద్దయ్యా. అన్న లాంటి ప్రార్థనా పరులుగా చేయండి ప్రభువా. అన్న లాంటి ప్రార్థనా యోధురాలుగా చేయండి నాయన. హల్లెలూయా. ఈ బిడ్డలు ప్రభువా నీ సంఘమునకు మా తండ్రి బలమైన స్తంభాల వలె నిలబెట్టబడుదురుగాక నాయన. మీరు సహాయము చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా నీ ఆత్మక్రియను మీరు జరిగించండి. యేసయ్య నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.